नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। విదేశాల్లో ఉన్నటువంటి స్వదేశీయులైన బంధుజనం అందరికీ సానంద ధన్యవాదాలని తెలియజేస్తూ 7వ రోజు కార్తీక పురాణ ప్రవచనాన్ని మనవి చేస్తున్నాను. పద్మపురాణం, స్కాంద పురాణం అనే 2 పురాణాల్లో ఉన్నటువంటి కార్తీక పురాణంలోని 7వ భాగం అజామిళుడనే పేరు కలిగిన అతని వృత్తాంతాన్ని తెలియచేస్తుంది. కన్యాకుబ్జం అని ఒక పట్టణం ఉంది. ఆ చక్కనైనటువంటి పట్టణంలో సత్యవ్రతుడనే ఒక బ్రాహ్మణుడున్నాడు. సత్యవ్రత, సత్యమేవ వ్రతం యస్య, నిజాన్ని మాట్లాడడమే ఆయనకి వ్రతం. వేరు ఆలోచన లేదు. ఈనాడు అసత్యాన్ని ఆడినవాడు కాదు. అసత్యం అంటే భయంతో ఉండేవాడు, అంత నిష్ఠగా ఉండేవాడు. నిష్ఠ అంటే భక్తి, శ్రద్ధ, దైవాన్ని గురించిన పూజ చేయడం అని కాదు. ఏ ధర్మాన్ని చెప్పారో, ఏ సత్యాన్ని పాటించాలన్నారో దాన్ని పాటించడం కూడా నిష్ఠ కిందకే, భక్తి కిందకే వస్తుంది. సత్యాన్ని పలకడం, ధర్మాన్ని ఆచరించడం చేసినా చాలు, పూజ చేయకపోయినా దోషం లేదని భాగవతం ఒక చోట చెప్తుంది. అంతటి సత్య నిష్ఠతో అతడున్న నిత్య నియమంగా పరమేశ్వర ఆరాధనని చేస్తూనే ఉండేవాడు. అలాంటి సత్యవ్రతునికి భార్య హేమవతి. హేమము అంటే బంగారం, హేమవతి అంటే కుటుంబానికి బంగారం లాంటిది ఆవిడ. ఆ ఇంటికి బంగారంతో సమానము అని. బంగారానికి ఎలా అయితే శోభ ఉంటుందో, లోహాలన్నిటిలోకి బంగారం ఎలా ఉత్తమమైనదో, ఆకర్షణీయమైనదో, 10 మంది బంగారం యొక్క గొప్పదనాన్ని గురించి ఎలా చెప్పుకుంటారో అలా ఆ హేమవతి అనే కుటుంబిని, ఆయన ఇల్లాలు అంత ఉత్తమురాలయ్యేసరికి 10 మంది ఆమెని మార్గదర్శకురాలుగా తీసుకునేవారు. ఓ మంచొచ్చినా చెడొచ్చినా ఆమెతో 4 విషయాలని చెప్పి ఆమె ఆశీస్సులను తీసుకోవడం, ఆమె చెప్పినట్టుగా నడుచుకోవడం, తమ కుటుంబాలన్నిటినీ కూడా బాగు చేసుకోవడం, ఇలా చేస్తూ ఉండేవారు. అలా ఉండడం ఎంత అదృష్టమో అని లోకంలో అందరూ అనుకుంటూ ఉండేవారు. సత్యవ్రతుడు, హేమవతి అనే ఇరువురు. పూర్వకాలంలో పిల్లలకి పెట్టుకునే పేర్లు, తల్లిదండ్రులు పెట్టేటటువంటి పేర్లు సంపూర్ణమైన అర్థవంతాలుగా ఉండేవి. వాటికి అర్థం ఉండేది. ఆ అర్థానికి తగినట్టుగా వాళ్ళ ప్రవర్తన సాగుతూ ఉండేది. అలాంటి సత్యవ్రత హేమవతి దంపతులకి చాలా కాలానికి అజామిళుడనే పేరు కలిగిన కుర్రవాడు పుట్టాడు. చాలా కాలానికి పుట్టాడు, ఆ మాటని మర్చిపోకూడదు. లేక లేక కలిగిన సంతానం అయినటువంటి కారణంగా వాణ్ణి చాలా గారాబం చేసింది ఆ తల్లి. మొత్తం అన్ని సుగుణాలు ఉన్న పరమేశ్వరుడు ఎక్కడో ఒక చిన్న లోపాన్ని ఉంచుతాడు. ఆ గారాబం చేయడంతో ఆ పిల్లవాడు మెల్లగా చెడిపోవడం ప్రారంభమైంది. ఆ కుర్రవాడికి అజామిళుడనే పేరు పెట్టుకున్నారు. ఆ జా అంటే పుట్టుకలేని తనం కలిగిన వాడు అని అర్థం. అంటే లోకంలో అందరికీ పుట్టడం, తరువాత మరణించడం, మళ్లీ పుట్టడం, మళ్లీ మరణించడం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. ఇలా పుట్టడం మరణించడం అనే సంసార చక్రంలో పడే విధానం లేనటువంటి వాడుగా
మా పుత్రుడైన అజామిళుడు పుట్టాలని అంతటి ఆలోచన కలిగిన తల్లి తండ్రి వాడికి ఆ పేరు పెట్టారు. కానీ వాళ్ళు చేసిన పొరపాటు ఏమిటంటే లేక పుట్టిన పిల్లవాడు కావడంతో గారాబం చేశారు. ఆ గారాబం కారణంగా వాడు ఆడింది ఆటగా పాడింది పాటగా ప్రారంభమైంది. పెద్దలెవరైనా ఇంటికొస్తే నిర్లక్ష్యంగా చూసేవాడు. ఎవరైనా ఇంటికొచ్చి మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అనుకరిస్తూ ఎగతాళి చేస్తూ ఉండేవాడు. దుష్టులైన వాళ్ళు ఎవరో కన్యకుబ్జ నగరంలో చాలా జాగ్రత్తగా పరిశీలించి వాళ్లతో మాత్రమే సహవాసాన్ని చేసేవాడు. అంటే వాళ్లతోనే కలిసి తిరుగుతూ ఉండేవాడు. తండ్రి తల్లి ఎన్ని మార్లు మందలించినా కూడా మొదట్లో చేయబడ్డ గారాబానికి అనుగుణంగా వాడి ప్రవర్తనలో మార్పు కలగలేదు. పరమేశ్వరుడు ఇలాంటి పుత్రునిచ్చాడేమిటా అని తీవ్రంగా తల్లి తండ్రి దుఃఖిస్తూ ఉండేవారు. ఒకసారి బ్రతిమలాడేవారు, ఒకసారి తిట్టేవారు, మరొకసారి కొట్టేవారు, ఒకసారి ఇంటి నుంచి వెళ్ళగొట్టేవారు. ఏం చేసినా స్వభావో దురతిక్రమ. స్వభావము అంటే తనకి పుట్టుకతో వచ్చినటువంటి ఏ ఆలోచన ఉందో, ఏ అభిప్రాయం ఉందో అది స్వభావము, తన యొక్క అభిప్రాయం కాబట్టి మారే పద్ధతి కనిపించదా. ఆ తల్లిదండ్రులు లేక కలిగిన ఈ కుర్రాడి విషయంలో ఎంతో ఆనందపడదాం అని అనుకుంటే పూర్తిగా వాళ్ళు ఈ పిల్లవాని కారణంగా మానసికమైన వ్యాధితో మంచాన పడి చివరికి మరణించారు ఇద్దరూ కూడా. ఈ పిల్లవాని దుఃఖానికి, ఈ పిల్లవాని ప్రవర్తనకి తట్టుకోలేక. ఇలా ఉన్నటువంటి కాలంలో తల్లి తండ్రి గతించినటువంటి ఈ పిల్లవాడు సంపూర్ణమైనటువంటి బ్రాహ్మణ ధర్మాన్ని విడుస్తూ తన దంచాన్ని తెంచి వేశాడు. మద్యాన్ని అంటే తాగడాన్ని ప్రారంభించాడు. విపరీతమైన తాగుడుతో పాటు మాంసాన్ని స్వీకరించడం ప్రారంభించాడు. సంపూర్ణ బ్రాహ్మణ ధర్మాన్ని విడిచేసి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి ఇతడికి అడ్డు ఆపు లేకపోయింది ఇంట్లో. ఇలా ఉన్న కాలంలో ఒక ఎరుకల జాతి స్త్రీ ఆమె ఇతడికి తారసపడితే చాలా అందంగా ఉందనే అభిప్రాయంతో అతడు ఆమెని వివాహం కూడా చేసుకున్నాడు. చేసుకుంటే మామయ్య అయినటువంటి వాడు నీ ఇంటిలో నువ్వు ఉండడం కంటే నా ఇంట్లో ఉండడం మంచిదని చెప్పి ఆ కొత్త అల్లుడుగా వచ్చిన అజామిళుడిని తన ఇంట్లోనే ఇల్లరికం ఉంచుకున్నాడు కూడా. ఆ ఇల్లరికం కారణంగా ఈ బ్రాహ్మణులైన బంధువులందరూ కూడా అతన్ని విడిచేశారు. అతడి యోగక్షేమాలని పట్టించుకోవడం మానేశారు. మన కులానికి సరిపోయిన వాడు కాదు అని వెలివేశారు. అసలు అతడితో ఎవరు పలకరించేవారు కాదు, పలికేవారు కాదు. బంధువులందరూ దూరం అయిన తర్వాత ఎవ్వరూ కూడా అతన్ని ఏ శుభకార్యానికి పిలవడం మానేశాక జీవనాన్ని కొనసాగించవలసినటువంటి అజామిళుడు తన మామదైనటువంటి కిరాత వృత్తిని స్వీకరించి పక్షులని కొట్టడం, జంతువులని వేటాడడం, మాంసాన్ని స్వీకరించడం ఇవన్నీ చేస్తూ ఉండేవాడు భార్యతో కలిసి. ఆ ఇరువురు అలా వెళ్లి అడవిలో వచ్చేటటువంటి జంతువులని వేటాడి పచ్చి మాంసాన్ని తెచ్చి వంట వండి ఆ మాంసపు ముక్కలని తింటూ దానితో పాటు మద్యాన్ని తాగుతూ ఆనందకరంగా నృత్యం చేస్తూ విపరీతమైన విచిత్రమైన ప్రవర్తనతో ఉంటూ ఉండేవారు. ఇలా ఉన్నటువంటి ఒక రోజున విపరీతమైన మద్యాన్ని తాగిన ఈ అజామిళుని భార్య తాడి చెట్టు మీద ఉండేటటువంటి కల్లుకుండ అప్పటికప్పుడు ఆ మద్యాన్ని తాగితే చాలా బాగుంటుందని గమనించి ఆనందపడి తనకి తాను తాడి చెట్టుని ఎక్కి ఆ కల్లుకుండని దింపబోతూ అక్కడి నుంచి అకస్మాత్తుగా పడి ప్రాణాలని కోల్పోయింది. అజామిళుడు చాలా దుఃఖించాడు. భార్య పోయిందా, ఈ పరిస్థితి నాకు ఎదురైందా, ఎంత ఆశ్చర్యమని చాలా దుఃఖించాడు, చాలా బాధపడ్డాడు. అంతేకాదు, ఇలా బాధపడ్డటువంటి తనలో మార్పు ఏమాత్రమూ రాలేదనేటటువంటి విషయాన్ని మాత్రం అతను గమనించలేకపోయాడు. ఇతనికి సంతానం అప్పటికీ లేదు. కొంత
కాలం అంటే నెలల కాలం అవుతూ ఉండగానే మళ్ళీ ఆలోచించాడు ఎవరిని వివాహం చేసుకోవాలా అని. ఈ దుర్బ్రాహ్మణుడు ఆలోచించిన కాలంలో ఈ తనకి భార్య కాకముందు ఒక ఆమెని కన్నది. అదిగో ఆ పుత్రికని తెచ్చాడు. ఆమెని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం చేసుకున్న ఆమె యందు 2 పిల్లల్ని కన్నాడు. ఆ 2 పిల్లలు పురిట్లోనే పోయారు. చిట్ట చివరికి ఒకడు పుడితే వాడికి ఏం పేరు పెట్టాలా అని ఆలోచించి ఎక్కడో సంస్కార సంప్రదాయ లేశం అంటే కొద్దిగా అతడి బుద్ధిలో ఉన్నటువంటి కారణంగా ఏదో ఒక విధమైనటువంటి పూర్వ జన్మ సంస్కారం నిలిచున్న కారణంగా వాడికి నారాయణ అని పేరు పెట్టాడు. ఆ పెట్టినటువంటి నారాయణుడనే ముహూర్తం మరి ఏ సందర్భంలో ఆ పేరు పెట్టడానికి తగిందో తెలియదు గాని ఆ పిల్లవాడు లేనిదే అసలు అతడు అడుగు వేసేవాడు కాదు, భోజనాన్ని చేసేవాడు కాదు, ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఎక్కడికి వెళ్ళినా వాడిని భుజం మీద పెట్టుకుని తీసుకువెడుతూ ఉండేవాడు. వాడు చిన్న చిన్న తొక్కు పలుకులు మాట్లాడుతూ ఉంటే ఆ చల్లనైన మాటల్ని ఆనందకరంగా వినోదిస్తూ ఉండేవాడు. ఏమేమో కథలు చెప్పేవాడు, కబుర్లు చెప్పేవాడు, వాడి మాటలు వింటూ ఉండేవాడు. ఈ నారాయణుణ్ణి ఎంతో ఇష్టంగా పెంచుకున్నాడు. అలా పెంచుకున్నటువంటి నారాయణుణ్ణి ప్రతినిత్యము తన వెంట తిప్పుతూ ఉండేటటువంటి సందర్భంలో కొన్నాళ్ళకి అజామిడికి భయంకరమైనటువంటి వ్యాధి శరీరంలో ప్రవేశించింది. సత్తువ పూర్తిగా పోయింది. ఏం చేయాలో తెలియని స్థితి వచ్చింది. బుద్ధి పనిచేయడం లేదేమో అనే భయం కలిగింది. కాలు చేయి కూడా గడపలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సందర్భంలో వీడికి సమయం ఆసన్నమైందని గ్రహించినటువంటి యమదూతలు ఇతడి దగ్గరికి స్వయంగా తాము పాశాలని అన్నిటినీ పట్టుకుని యముని యొక్క ఆజ్ఞ అయిన కారణంగా వచ్చారు. వాళ్ళని చూస్తున్న అజామిళుడికి ఒక విధమైన మానసిక భయం కలిగింది. తానికి మరణించబోతున్నాననే దుఃఖం కలిగింది. ఒక మానసికమైన ఉద్వేగం వచ్చింది. అన్ని వైపులా ఒకసారి ఆలోచించి చూసి తనకి కష్టం వస్తోందనే యథార్థాన్ని సంపూర్ణంగా గ్రహించి నారాయణ వాళ్ళ అబ్బాయిని పిలవాలనే అభిప్రాయమే తప్ప శ్రీమన్నారాయణుని స్మరిద్దామనే ఉద్దేశం కానే కాదు. కేవలం వాళ్ళ అబ్బాయిని పిలవాలి, నాకు భయం వేస్తోంది కాబట్టి పిల్లవాడా నన్ను రక్షించనే ఉద్దేశంతో వాడిని పిలవాలని ఊహించి వాడు చిన్న వయస్సు వాడే అయినా ఒక తోడు కావాలనే అభిప్రాయంతో వెంటనే ఆ కుర్రవాడిని పిలిస్తే గబగబగబగబా వచ్చాడు. వచ్చి అక్కడ చూశాడు. అప్పటికే తండ్రి గతించాడు. అజామిళుడు మరణించినటువంటి ఆ పరిస్థితిని చూసి నారాయణుడు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఎప్పుడైతే అజామిళుడు మరణించాడో యమదూతలు అక్కడ ఉన్నటువంటి ఆ సందర్భంలో యమదూతలు పట్టుకుపోబోతే విష్ణుదూతలు వచ్చి వీడు మాకు సంబంధించినటువంటి ఆస్తి, మరణించే సందర్భంలో నారాయణ అన్నాడు కాబట్టి మేం వీడిని పట్టుకెళ్ళాలి తప్ప యమలోకానికి పట్టుకు వెళ్ళగలిగిన అధికారం మీకు లేదని వాదాన్ని చేసి వైకుంఠానికి ఈ అజామిళుని యొక్క అమోఘమైన జీవ రూపాన్ని తీసుకువెళ్లారు అనేది ఈనాటి కథ. దీనికి అంతరర్థాన్ని ఆలోచిద్దాం. మొత్తం కథని మాత్రమే అలా పైన వింటే మహాపాపాలని చేసిన, సంపూర్ణమైన మద్య మాంసాలని స్వీకరించిన, సాక్షాత్తు తన కూతురినే భార్యగా చేసుకుని ఆమె యందు పుత్రుల్ని పొందిన, చిట్ట చివరికి ఒక్కసారి నారాయణ అని గాని అన్నట్లయితే బ్రహ్మాండమైన వైకుంఠలోకమే వచ్చేటట్టయితే జీవితంలో ఈ పూజలెందుకు, పురస్కారాలెందుకు, ఈ దీపారాధనలెందుకు, నైవేద్యాలెందుకు, అర్చనలెందుకు అనే అభిప్రాయం ప్రతి వ్యక్తికి కలగక మానదు. మరి ఏమిటి దీనిలోని విశేషం? ఇలాంటి కథలని రాస్తే ప్రతి వారికి వేరు విధమైన ఆలోచన రాదా అని మనకు అనిపించడం నిశ్చయం, యథార్థం కూడా. కానీ దీని అర్థం అది కాదు. ఏ నారాయణ అనేటటువంటి నామం ఆ సందర్భంలో అజామిళుని చేత ఉచ్చరింపబడిందో అది
తన పుత్రుణ్ణి స్వయంగా పిలవడానికే అయినప్పటికీ కూడా ఆ సందర్భంలో అతని శరీరం పూర్తిగా ఆందోళనతో కూడి ఉండడం, తాను చేసినటువంటి పనులన్నిటినీ ఒకసారి అలా తలుచుకుని తీవ్రమైన ప్రాయశ్చిత్త పశ్చాత్తాపాలని పొందడం, జీవితం అంతా చక్కనైనటువంటి దాన్ని నాశనం చేసుకున్నాను, పాడు చేసుకున్నాను అనేటువంటి ఆ విధమైన ఆలోచనలో ఉండడం, ఇది తప్పు అని తన ద్వారా లోకానికి తెలియచేయాలనే దుఃఖంతో ఉండడం, ఇదంతా జరిగాక నారాయణ అని అన్నాడు తప్ప కేవలం వాళ్ళ అబ్బాయిని పిలవడం మాత్రమే చేయలేదు. అంటే ఏమన్నమాట, మనకి తెలియకుండా దురదృష్టవశాత్తు ఏవైనా ఇట్లాంటి దోషాలని కాని చేసి ఉండి ఉన్నట్లయితే బాగా జాగ్రత్తగా శ్రద్ధగా ఆలకించాలి. మనకి తెలియకుండా ఏవైనా నేరాలని కాని మనం చేసి ఉండి ఉన్నట్లయితే అవన్నీ నేరాలనేటటువంటి విషయాన్ని తెలియని స్థితిలో అలా చేసి నేరాలు అనే అభిప్రాయాన్ని గమనించి ప్రాయశ్చిత్తాన్ని పశ్చాత్తాపాన్ని కాని ఒక కాలంలో పొంది ఉన్నట్లయితే అలాంటి సందర్భంలో మనకి తెలిసి పలికినా మనకి తెలియక పలికినా నారాయణ అనేటటువంటి ఆ అద్భుతమైన పరమేశ్వర నామం మనని ముక్తి పథానికి తీసుకువెడుతుంది అనేది ఈ కథలోని అంతరర్థం. అలా అని చెప్పి అజామిళులా పూర్తిగా చెడిపోయి చిట్ట చివరికి ఒక రోజున నారాయణ అని గాని అన్నట్టయితే మోక్షం వస్తుందని కార్తీక పురాణం చెప్తోంది కాబట్టి ఈ రోజు నుంచే పూర్తిగా పాడు చేసుకుని జీవితాన్ని అప్పుడు నారాయణ అందామనేది దీని అభిప్రాయం కాదు. తనకి తెలియకుండా తాను పాడైపోయి చివరికి పశ్చాత్తాపాన్ని కలిగి అప్పుడు కూడా నారాయణ విశేషాన్ని తెలియక గాని అలాంటి స్థితిలో నారాయణ నామాన్ని ఉచ్చరిస్తే మోక్షం వస్తుందని ఈ కథని విన్న తర్వాత మనం యథార్థంగా ఏది తప్పో ఏది సరి అయినదో తెలిసిన వాళ్ళం కాబట్టి మనం ఏ పరిస్థితిలోనూ కూడా తెలిసి తప్పు చేయకూడదని, ఆ చేయని పరిస్థితిలో మాత్రమే నారాయణ నామం మనకి సహకరిస్తుందని ఈ తీరుగా ఈ కథని అర్థం చేసుకోవాలి. ఇక్కడ పెద్దలు మాట చెప్తారు. విష్ణు సహస్రనామంలో అమోఘమైన శ్లోకమో రహస్యాన్ని మనకి చెప్తుంది. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖా సుఖినో భవంతి. ఆర్తా విషణ్ణా శిథిలాశ్చ భీతా ఘోరేషు చ వ్యాధిషు వర్తమానా. నారాయణ అనే శబ్దం ఆర్తుల్ని రక్షిస్తుంది, విషణ్ణులని రక్షిస్తుంది, శిథిలుల్ని రక్షిస్తుంది, భీతులని రక్షిస్తుంది. అంటే ఏమిటి? ఆర్తులు అంటే ప్రస్తుతం కనిపించే బాధతో దుఃఖాన్ని పొందే వాళ్ళందరూ ఆర్తులు. పిల్లకి వివాహాన్ని చేశాం, దురదృష్టవశాత్తు ఆ అల్లుడు చెడ్డవాడని వివాహం అయ్యాక తెలిసింది. ఆ కనిపించే మానసిక వేదన ఏదైతే అర్థమవుతున్నదో అది కనిపిస్తూ ఉండే బాధ కాబట్టి ఆర్తుడు ఆ తండ్రి, ఆ తల్లి. ఆ భార్య కూడా ఆర్తురాలు. ఆర్తాహ వాళ్ళు నారాయణ జపాన్ని చేసినట్టయితే ఆ దుఃఖాన్ని తొలగించగలడు శ్రీమన్నారాయణ. విషణ్ణాః ఇందాకటిది తెలిసిన కనిపించిన బాధ అయితే, విషణ్ణా అంటే కనిపించని బాధతో బాధపడుతూ ఉండేటటువంటి వాడు. కొంతమందికి శారీరకమైన అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది. పైకి వైద్యుడు చూస్తాడు, ఇదిగో ఈ విధమైన ఔషధాన్ని స్వీకరించు అంటాడు. ఆ ఔషధాన్ని స్వీకరించాం కాని తగ్గలేదు. అదే సందర్భంలో మానసికమైన మరో వ్యాధి ప్రవేశించింది. దానికి సంబంధించినటువంటి చికిత్స ఏదీ తెలియక ఆ వ్యాధితో బాధపడుతున్నాం. మళ్ళీ ఈ విధమైన బాధలు వరుసగా ఒకటికి ఒకటి చొప్పున వస్తుంటే
ఎందుకు ఈ బాధలు పరంపరగా వరుసగా వస్తున్నాయో తెలియకుండా పడే ఆ కనిపించని బాధ ఏదుందో అదిగో అది విషణ్ణ బాధ. అటువంటి తెలియనటువంటి మానసికమైన బాధతో వేదన పడుతున్నట్లయితే శారీరకమైన బాధ కాని మానసికమైన బాధ కాని తెలియకుండా కాని విపరీతమైన స్థితిలో దుఃఖిస్తూ కాని పడుతూ ఉంటే ఆ విషణ్ణ స్థితిలో ఒకే ఒక్క ఔషధం విషణ్ణా. ఆ స్థితిలో నారాయణ శబ్ద మాత్రం, నారాయణుని ధ్యానిస్తే ఆ శబ్దమే మనల్ని రక్షిస్తుంది. ఇక మూడవది శిథిలా. పూర్వ జన్మలో మనకి తెలియకుండా ఏదో ఒక పాపాన్ని చేశాం. ఆ చేసినటువంటి పాపం కారణంగా ఈ జన్మలో పుత్రుడు పుట్టాడు గాని తగినంత బుద్ధిమంతుడు కాలేదు, చెప్పింది వెంటనే అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నాడు. పూర్వ జన్మలో భయంకరమైన నేరాన్ని చేశాం. ఇదిగో అజామినుడు ప్రత్యక్షంగా మనకి కనిపిస్తున్నాడు. ఆయన సత్యవ్రతుడైన తండ్రి, తల్లి హేమవతి అయినా పుట్టుకతోటే దుర్మార్గపు లక్షణాలు కలగడమే కాకుండా కిరాత వృత్తితో బ్రాహ్మణ ధర్మాన్ని పూర్తిగా విడిచి కనిపిస్తున్నాడే. ఇదిగో ఈ తల్లిదండ్రులు పడ్డటువంటి బాధ శిథిల. అంటే భయంకరమైన పూర్వ జన్మలో వాడి చేత చేయబడ్డ పాపానికి అనుగుణంగా వాడు పుట్టి వీళ్ళకి మానసికమైన బాధని కలుగచేసి ఇద్దరి ప్రాణాల్ని బలిగొన్నాడు అజామిళుడు. అది శిథిలమైనటువంటి బాధ తల్లిదండ్రులకి. అటువంటి శిథిలావస్థలో ఉన్న తల్లిదండ్రులు సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం, వాళ్ళు నారాయణ స్మరణాన్ని చేసి ఇద్దరు అలా మోక్షానికి వెళ్ళారు. ఈ అజామినుడు మళ్ళీ ఆనందకరంగా తన పుత్రుణ్ణి మాత్రమే పిలుస్తూ నారాయణ శబ్దంతో ఉచ్చరించి ఇతడు కూడా విష్ణుదూతల చేత తీసుకుపోబడ్డాడు. భీతా, కొందరికి ఎందుకో మానసికమైన భయం హెచ్చుగా ఉంటుంది. ఈ పని చేస్తే ఏమవుతుందో, ఆ పని చేస్తే బాగుంటుందో, ఈ మాట అంటే ఏమవుతుందో, ఆ మాట అనకపోతే ఏమవుతుందో, ఇలా అనుక్షణానికి భయం 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 భయం. అటువంటి మానసిక భీత స్థితిలో భయస్థితిలో ఉన్నవాళ్ళు సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం, నారాయణ శబ్దాన్ని గాని ఉచ్చరించినట్లయితే ఆ భయం తొలగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు. ఘోరేషు చౌవ్యాధిషు వర్తమానా, భయంకరమైనటువంటి వ్యాధులలో కొందరుంటారు. వాళ్ళకి శరీరంలో ఒక వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధికి ఔషధాన్ని స్వీకరిస్తే తగ్గినట్లుగా అనిపిస్తుంది, కానీ మళ్ళీ అకస్మాత్తుగా మరొక అవయవంలోకి ఆ వ్యాధి ప్రవేశించి బాధని పెడుతూ ఉంటుంది. ఇటుపక్క నుంచి మళ్ళీ ఏదో చేద్దామనుకునేసరికి ఇంకొక వ్యాధి ప్రారంభమవుతుంది. ఈ వ్యాధుల సమూహంతో ఘోరంగా బాధపడుతూ ఉండే శారీరక వ్యాధులు ఉన్నటువంటి స్థితిలో జీవితం మీద విసుగు వచ్చేటటువంటి సందర్భంలో సంకీర్త్య నారాయణ శబ్దమాత్రం, దానికి కేవలం ఔషధం ఒకటే. లోకంలో వైద్యుడు మాత్రం కాకుండా వేద్యో వైద్య సదా యోగి వీరః మాధవో మధు, ఏ ఆధ్యాత్మికమైన వైద్యుడున్నాడో శ్రీ మహావిష్ణువు, ఆయన యొక్క నామస్మరణైన నారాయణ నామాన్ని ఉచ్చరిస్తే ఖచ్చితంగా ఆ విధమైన దుఃఖం తొలగుతుంది. అందుకని ఆ నారాయణ నామం యొక్క మహిమని విశిష్టతని తెలియచేస్తూ తనకి ఇష్టం ఆ నారాయణుని మీద ఉండి నారాయణ నామాన్ని ఉచ్చరించకపోయినా కేవలం వాళ్ళ అబ్బాయిని అలా పిలవడానికి ఉచ్చరించిన ఆ మహానుభావుడైనటువంటి అజామిడునికి వైకుంఠలోకం ప్రాప్తించింది అంటే మనం నారాయణ నామం యొక్క అర్థాన్ని తెలిసి అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కలేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః, మరణించే కాలంలో అర్థాన్ని తెలిసి నారాయణుని యొక్క చరిత్రని చదివి నారాయణుని శ్రీ మహావిష్ణు యొక్క విశేషాలని తెలిసి మనం నారాయణ అంటే నిశ్చయంగా వైకుంఠానికి వెడతామా లేదా
అనే ఈ అభిప్రాయాన్ని తెలియచేస్తూ నారాయణ శక్తిని వివరిస్తూ చెప్పేటటువంటిది ఈనాటి కార్తీక పురాణ ప్రవచనం. అటువంటి నారాయణుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలని ఈ కార్తీక పురాణ ప్రవచనాన్ని ఈ రోజున వ్యాస భగవానుడు మనకి తెలియచేసి అక్కడికి ముగిస్తాడు. స్వస్తి. ఇప్పుడు ఆ నామాన్ని ఒకసారి అనుకుని సందేహాలకి విడదాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః.